పరిధిలో పర్యటించిన షర్మిల వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని, మట్టి ఇసుక భూ కబ్జాలతో పేటరేగిపోతున్నారని విమర్శించారు. పాలకపక్షం ప్రతిపక్షం ఇద్దరు నేతలు బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల ఆరోపించారు. ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడికే ఓటు వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. అది మీరు ఓట్లేస్తే గెలిపించిన దానికి ఏం చేశారయ్యా అంటే చెరువులు ఖాళీ చేశాం, ఇసుక మాఫియా మట్టి మాఫియా చేశాం, కబ్జాల రాజాగా తయారయ్యాం, ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం. రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకిచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే. ఇక ఎవరైనా కూడా వాళ్లకు ట్యాక్స్ కట్టాలట, ఎమ్మెల్యే ట్యాక్స్, లేకపోతే ఏ పరిశ్రమను బతకనివ్వడట. ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా. మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాడు, అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట. ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, దంచి వసూలు చేయండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు నమ్ముకుంటే మీ భవిష్యత్తును నమ్ముకున్నట్టే. ఆలోచన లేకుండా ఓటేస్తే మీ బిడ్డల్ని వాళ్ళకు బానిసలుగా ఇచ్చేసినట్టే. మనకు ప్రత్యేక హోదా రావాల్సింది. 10 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది. మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు. మరి చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి, అంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇద్దరు, ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. ఒక ప్రత్యేక హోదా కాదు, బ్రహ్మాండమైన రాజధాని అయినా మనకు రావాల్సిన ప్రతి హక్కుల్లో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చూసుకుంటుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి మహిళకి, ఆ ఇంటి మహిళకే ఇస్తాం. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంతేకాదు, యువకులకు వాగ్దానం చేస్తున్నాం, 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. మొట్టమొదటి సంతకం దాని మీదనే పెడతాం. యువకుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు, వాళ్ళ కోసం లోన్లు కూడా ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాం. వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ కే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరు తెచ్చి మీకు ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ కే 4,000 రూపాయలు వృద్ధులకు వితంతులకు పెన్షన్, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు, పక్కా ఇల్లు లేని పేద కుటుంబాలకు 5 లక్షలు పెట్టి ఒక పక్కా ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎన్ని రకాలుగా మేలు చేయగలమో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది.